మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి మేషము నుండి మీనరాశి వరకు ఏ రాశుల వారికి ఎలాంటి యోగాలు పట్టబోతున్నాయి, ఎలాంటి అద్భుతమైనటువంటి గ్రహ సంచారం ఉంది, మరి ఏ రాశుల వారికి విశేషించినటువంటి లాభాలు దక్కుతున్నాయి, ఏ రాశుల వారికి ఏలినాటి శని మొదలవుతుంది, ఏ రాశుల వారికి గురుబలము పెరుగుతుంది, ఏ రాశుల వారికి గురుబలము తగ్గుముఖంగా ఉంది. ఇలా ద్వాదశ రాశులలో కూడా 12 రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ గోచారము గ్రహచారం అనేటువంటిది రెండు వేరు. సో గోచారంలో మనకు గ్రహాలు మారుతుంటాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. మరొక విషయం ఏమిటయ్యా అంటే ఎప్పుడైనా కూడా ఉగాది నుండి ఉగాదికి మనకు రాశి ఫలాలు అనేటువంటిది కానీ గ్రహాల మార్పు అనేటువంటిది కానీ ఉంటుంది. ఇక్కడ మేలో గురుగ్రహం మారుతుంది. సో దానికి సంబంధించి ఒక 3 నెలల ముందు నుండే గురుగ్రహము మనకు మార్పులు ఇస్తాడు. మిథునంలోకి గురుగ్రహము మే నెలలో ఎంటర్ కాబోతుంది. సో దానికంటే ముందు 3 నెలలు అంటే మనకు మార్చ్, ఏప్రిల్, మే, సుమారుగా కూడా ఫిబ్రవరి, మార్చి నుండి కొన్ని రాశుల వారికి కొంత ప్లస్ వాతావరణం ఇస్తే మరికొందరికి మైనస్ వాతావరణం ఇస్తాడు. ఇక శనైశ్వరుడు కూడా అంతే. ఆఫ్టర్ 4వ నెలలోనే తను మారేటువంటి పరిస్థితి కనుక మేషరాశి వారికైనా ఇటు సింహరాశి వారికైనా ఇలా కొన్ని రాశుల వారికి మరి ఎట్లా ఉంది ఏమిటి అనేటువంటిది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి అంటేనే అంటే ఇక్కడ ఈ యొక్క అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రం 1వ పాదం వస్తుంది. ఇక్కడ చూ అక్షరము కావచ్చును, మనకు చే అక్షరము కావచ్చును, పలానా చంద్రయ్య కావచ్చును, పలానా చెన్నకేశ్వర రెడ్డి కావచ్చును, అదేవిధంగా పలానా లక్ష్మి కావచ్చును, పలానా లిఖిత్ కావచ్చును, ఇలా మరొకటి ఆ అక్షరము ఆనంద్ కావచ్చును. ఇలా ఉండేటువంటి వారికి వ్యక్తిగత జాతకం అనేటువంటిది లేకుండా ఉంటే వారు యొక్క నామ నక్షత్రంతో చూసుకునేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ జాతకములో దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మీ నామ నక్షత్రం ఏదైతే ఉంటుందో దాని నుండి కూడా కొంత మనకు వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది. కనుక గురువు కావచ్చును, శనైశ్వరుడు కావచ్చును, మారిన సందర్భాలలో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ఆ యొక్క స్థానాన్ని బట్టి మనకు రిజల్ట్ ఇస్తాడు. కనుక మరి ఇక్కడ మేషరాశి వారికి మే వరకు అంటే 4వ నెల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. దూసుకుపోవడమే. ప్రతి పనిలో కూడా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా 100కు 100% కూడా ముందుకు వెళ్ళబోతున్నాయి. చక్కటి పరిచయాలు కావచ్చును. ఆ యొక్క పరిచయాలలో మీ యొక్క ప్రతిభ, గొప్పతనం ఏమిటి అనేటువంటిది వారు కనిపెట్టడము, దానివల్ల మంచి అవకాశాలు రావడము, రావాల్సిన ధనము చేతికి అందడము, కొంత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీ ఆలోచన అనేటువంటిది కరెక్టే, చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. ఇది ఎదుటి వారికి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు, ఇక మీరు గింతే అనేటువంటి ఆలోచన ఉంటారు. బట్ మీ ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్. మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ కూడా చేయకుండా ఆగండి. ఎందుకు అంటే ఇది ఏలినాటి శని యొక్క ముందు నుండే దీని ప్రభావం మీకు చూపిస్తుంది. ఒక ల్యాండ్ తీసుకుందామా, లేదా ఒక గృహం తీసుకుందామా, లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకుందామా, లేదా ఎక్కడైనా మనకు షేర్ మార్కెట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దామా, లేదా ఎవరికైనా ఇంట్రెస్ట్కు మనీ ఇచ్చేద్దామా, ఇలాంటి సందర్భాలు మీ యొక్క అన్నగారో, తమ్ముడు గారో, చెల్లెనో, అక్కనో మిమ్మల్ని చేవదలకు మనీ అడగడం కావచ్చును. ముక్కు ముఖము తెలవనోరు ఒక 4-5 సంవత్సరాల నుండి కూడా మీకు వారికి మాటలు అసలు లేని సందర్భాలలో వారు మీకు కాంటాక్ట్ అయ్యి కొంత డబ్బులు కావాలి. ఇగో ఇలాంటివి ఫేస్ చేసేటువంటి సందర్భాలు వస్తున్నాయి. ఫేస్ చేసిన వారు కూడా ఉన్నారు.
కనుక మేషరాశి వారికి ఒకటే విషయం చెప్పేది, మీరు మనీకి సంబంధించి ఎవరికి ఇచ్చి కూడా ఇరుక్కుపోకండి. ఈ యొక్క అశ్విని నక్షత్రం కానీ, భరణి నక్షత్రం కానీ, కృతికా నక్షత్రం 1వ పాదం వారైనా కూడా. ఇక వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఆచితూచి ఆలోచన చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి 100%. కానీ ఇక్కడ మళ్ళీ పొత్తు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ పొత్తు రిలేటెడ్ కానీ కొంత ఇల్లీగల్ అఫైర్స్ విషయాలలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఒక్కరైనప్పటికీ కూడా 2-3 పని చేసేటువంటి వర్క్ మీరు చేసుకునేటువంటి కెపాసిటీ గలవారు. సో మీరు ఒకరితో చేయి కలపడము లేదా మీరు అధర్మానికి సంబంధించినటువంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. అధర్మానికి సంబంధించినటువంటి పనులు మీరు చేస్తే మీ జాతకంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి యోగము తప్పిపోతుంది. ఎందుకంటే మీ జాతకానికి 2వ స్థానంలో శుక్రుడు ధనాధిపతి. సో మీరెంత మంచిగా ఆడవారితో మాట్లాడతారో, ఎంత ప్రేమగా ఇక్కడ అభిమానంతో సాక్షాత్తు అమ్మవారితో మాట్లాడేటువంటి భావనతో మాత్రమే మీ తల్లిగారితో మాట్లాడేటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి భావనలో ఉంటారో అదే భావనతో ప్రతి ఆడవారితో కానీ ఉన్న ఎడల శుక్రుడు మీకు అద్భుతమైనటువంటి డబ్బు యోగాన్ని ఇస్తాడు. ఇక మీ సొంత రిలేటివ్స్, అంటే ఇక్కడ రిలేటివ్స్ కాకుండా సోదరీమణులు, అన్న తమ్ముళ్లకు సంబంధించి వారితో కూడా వారు మీతో ప్రేమగా ఉండకపోనివ్వండి. మీరు వారితో ప్రేమగా ఉండడం వల్ల మీ జాతకానికి, మీ లగ్నానికి, మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుని బలము మీకు అద్భుతంగా వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు, కుజుని బలం మీకు వస్తే ల్యాండ్ మీద ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా, ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా మనకు ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి గ్రహానికి సంబంధించి మనకు ఇంట్లోనే పరిష్కారం దొరుకుతుంది. ఎక్కడికో వెళ్ళి ఏదో చేసుకోవడం అనేటువంటిది సబబు కాదు. ఒకవేళ అలా నిజంగానే జాతకంలో ఉంది, మనం చేసేటువంటి సందర్భం ఉంటే ఖచ్చితంగా వెళుతురు. గృహయోగము అద్భుతంగా కనబడుతుంది మేషరాశి వారికి 2025లో. అది 4వ నెల తర్వాత గుర్తుంచుకోండి. ఇక సంతానానికి సంబంధించి ఆల్రెడీ ఏదో శుభవార్త జరుగుతూ ఉండాలి. అది ఏమిటి అనేటువంటిది ఈ యొక్క 2, 3, 4వ నెల లోపే, మే లోపు మీకు కన్సీవ్ అవుతారు. లేదా దానికి సంబంధించిన ఏమైనా ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఈ యొక్క మే లోపు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక శత్రువులు మాత్రము అద్భుతంగా వృద్ధి పొందుతున్నారు. అంటే మీపై ఏడుపు అనేటువంటిది మొదలైంది. ఇక్కడ మీరు మెరిసిపోతున్నారు. ఒక వజ్రం మెరుస్తుంది, దానిని ఎంతోమంది చూస్తారు. సో దానికి ఎంత దిష్టి తాకాలి? కనుక ప్రతి ఆదివారము ఒక 4 లవంగాలను తీసుకొని ఎవరో నాశనం కావాలి అనేటువంటిది కాకుండా నాపై ఉండేటువంటి ఏడుపు నాకు తగలకుండా చూడు తండ్రి అని చెప్పి మాత్రమే మీరు దిష్టి తీసుకొని 4 కూడళ్ళు కలిసే చోట పారవేయండి. లేదా ఈ యొక్క బొగ్గులు అంటారు, ఆ యొక్క బొగ్గులను కాల్చి ఆ బొగ్గులపై అయినా కూడా వేయండి లవంగాలు, మిరియాలను. శత్రువులు నుండి బాధ విముక్తి పొందుతారు. ఇక వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారికి 100% వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంత మ్యారిటికల్ లైఫ్లో మాత్రం డిస్టర్బెన్స్ అయితే ఉన్నవి. అది ఖచ్చితంగా వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకొని మాత్రమే ముందుకు వెళ్ళండి. కొంత శ్వాసకు సంబంధించినటువంటి హెల్త్ రిలేటివ్ ఇష్యూస్ రాబోతున్నాయి. అదేవిధంగా చెస్ట్ రిలేటెడ్, మరొకటి మీ యొక్క లెగ్స్కు సంబంధించింది, అంటే కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎలాంటిదైనా రాబోయేటువంటి పరిస్థితి ఉంది. మరొకటి కిడ్నీలకు సంబంధించి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చక్కటి ఫుడ్ కావచ్చును, అలాంటిది ఏమైనా ఇష్యూస్ ఉంటే హాస్పిటల్ వెళ్ళి ముందుగానే సంప్రదించుకునేటువంటి ప్రయత్నం చేయండి 25 మొత్తం. ఇక మరొక విషయం ఏమిటంటే ఉద్యోగంలో కావచ్చును, మీ తండ్రి తరపు ఆస్తి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మీకు
కొంత గొడవ జరిగి మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది మేషరాశి వారికి. ఇక మరొక విషయము, ఉద్యోగానికి సంబంధించి ఏదున్నా మీరు 3వ నెల 4వ నెల లోపే జాబ్ రిలేటెడ్ ఆ ఇష్యూస్ ఏమున్నా, కొత్త జాబ్లోకి మారాలి అన్నా, ఏది ఉన్నా కూడా చేసుకునే ప్రయత్నం ఈ మే లోపు చేసుకోండి. మే తర్వాత కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఏదున్నా మే జూన్ లోపు అతి శీఘ్రంగా ఈ యొక్క ఫలితాన్ని మీరు పొందే ప్రయత్నం చేయండి. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి 11 నెలలు, 4వ నెల నుండి 11 నెలలు అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతున్నది మేషరాశి వారికి. ఇక అందులో నో డౌట్. విదేశీ ప్రయత్నంలో ఎవరైతే ఉన్నారో వారి వీసా రిలేటెడ్ కావచ్చును, లేదా అక్కడ ఉండేటువంటి వారికి పిఆర్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా కూడా మీరు చూయించుకున్న తర్వాతనే ఒక స్టెప్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మేషరాశి వారు. కనుక ఓవరాల్గా కూడా మేషరాశి వారికి ఈ 2025లో 4వ నెల తర్వాత 4వ నెల ముందు, మరి 4వ నెల ఏమిటి అంటే గురువు శని ఇద్దరు మార్పు ఉంది 4th 5th మంత్లో. సో అప్పటి వరకు రాజయోగమే. దీని తర్వాత మీరు తీసుకునేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానివల్ల ఆలోచించి తీసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించినటువంటి అభిషేకం కానీ కుంకుమార్చన కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా గతము కంటే కూడా కొంత నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు కష్టపడినటువంటి వాటికి సంతృప్తికరంగానే పనులు కొంతమేరకు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా కూడా పెట్టుకోవడం వల్ల కొంత రీచ్ కాలేని పరిస్థితి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అదేవిధంగా కొన్ని శుభ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో ముందుకు వెళ్ళబోతున్నాయి ఖచ్చితంగా కూడా. అదేవిధంగా బంధువులతో కొన్ని కలహాలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు అవి నివృత్తి జరుగును. అంటే ఏదో శుభకార్యము, ఇంట్లో కొడుకు లేదా కూతురు లేదా వివాహము లేదా కొడుకు కూతురు ఉదయించినటువంటి సందర్భం కావచ్చు. ఇలాంటి సందర్భాలలో కొంతమేర శుభకార్యాలలో ఇక అందరినీ పిలవాలి కదా. సో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రారంభంలో అద్భుతమైనటువంటి ఆనందం కనబడుతూ ఉంది. విమర్శలకు ధీటుగా కూడా వాదించేటువంటి సత్తా మీకు ఉంటుంది. అదేవిధంగా అన్నింటా కూడా ప్రతి విషయంలో అద్భుతంగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకయ్యా అంటే 11వ భావంలో మరి శనైశ్వరుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీకు మంచి ఫలితం, అద్భుతమైనటువంటి శుభము అని చెప్పవచ్చును. ఇక నూతన ప్రారంభములు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ముందుకు వెళ్ళబోతున్నాయి. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. రావాల్సిన ధనము కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. గృహ నిర్మాణ పనులు కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళబోతున్నాయి. వృత్తి వ్యాపారంలో కూడా సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కానీ కొన్ని కొత్త సమస్యలు అయితే ఎదురు కాబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. స్నేహ బాంధవ్య సహకారములు ఏర్పడేటువంటి సంవత్సరంగా మీకు నిలబడుతుంది. ఇది కొత్త పరిచయాలు పెరిగి అద్భుతమైనటువంటి వ్యాపారంలో లాభదాయకంగా మారబోతుంది. కానీ ప్రతి విషయంలో కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సంవత్సరము ఈ 2025 అని చెప్పి గుర్తుంచుకోండి. అదేవిధంగా కొంత ధనము అనేటువంటిది మీకు నిల్వగా ఉండేటువంటి సంవత్సరము. కోర్టు తగవులు కావచ్చును. అదేవిధంగా కొంత బంధు సఖ్యత, వ్యాపార రీత్యా కొంత అభివృద్ధి, అదేవిధంగా కీర్తి అంటే ఫలానా వ్యక్తి అంటే ఆ యొక్క పేరు ఏదైతే ఉందో అది ఒక పేరులాగే ఉండిపోతుంది, కానీ ఒక గొప్ప సామర్థ్యానికైతే కనబడటం లేదు ఈ సంవత్సరము. ప్రభుత్వ అధికారుల నుండి కొంత ఒత్తిడి అయితే కనబడుతుంది. వృషభ రాశి వారు ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్లో ఉన్నారో వారికి కొంత రైడింగ్ కావచ్చును, ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించింది, ఐటీ లైక్, అదేవిధంగా ఉద్యోగంలో
కొంత ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఏమైనా లంచాలు తీసుకునే సందర్భాలలో పట్టుబడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కొంత ఆనందంగా గడిపేటువంటి సంవత్సరము. వ్యాపార, విద్య, ఉద్యోగాలలో మీ తెలివితేటలతో ముందుకు పోగలుగుతారు. ఈ యొక్క వృషభ రాశి వారు ప్రణాళిక రీత్యా పనులు పూర్తి చేసుకుంటున్నారు. మీ మీద అపవాదాలు ఏర్పడినా మీరు ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మన సందర్భం లేకుండానే మనపై కొన్ని అభ్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంటి అందు శుభకార్యాలు కావచ్చును. అదేవిధంగా మీరు యథావిధిగా మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కూడా పూర్తి చేసుకుంటారు. సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో కొంత ప్రోత్సాహం అయితే ఉండదు. రాజకీయ ఒత్తిడి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కొన్ని తగవులు, కొన్ని కేసులు, కోర్టు రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడేటువంటి పరిస్థితి ఉంది. సోమవారం రోజున ఏ పని అయినను కూడా చాలా పట్టుదలగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే శుభకార్యాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నా కూడా శుభకార్యాలకు సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నా కూడా అవి మీరు ఒక సోమవారము మొదలు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి, బాగుంటుందని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా పిల్లలకు కొంత జ్ఞాపక శక్తి మాత్రము తగ్గేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదో ఒక విషయంలో మీ మనసు చాలా బాధగా మారేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ యానము కలిసి వచ్చేటువంటి సంవత్సరము. ఇక సంవత్సరం చివరలో కొంత చెడు సంబంధిత విషయాలు మీకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా చెడు సంబంధిత విషయాలు మీకు తెలిసే పరిస్థితి ఉంటుంది ఇంట్లో జరిగేటువంటివి. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రారంభంలో బాగుండి చివరిలో కొంత అధికారుల ఒత్తిడి కనబడుతుంది. వైద్య, మెడికల్స్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా పూలు, పండ్లు, కాయగూరల వారికి సంవత్సరం చివరలో కొంత నష్టం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సినీ, టీవీ, రేడియో, ఎలక్ట్రానిక్, నాటక రంగస్థలంలో ఉండేటువంటి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరంలో చివరి యందు కొన్ని ఇబ్బందులు అయితే తప్పటం లేదు ఈ యొక్క వృషభ రాశి వారికి. సో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వారికి చూసుకోండి. ఎన్ని కష్టములు వచ్చినా కూడా మీ తెలివితేటలతో చాకచక్యంగా కూడా పనులు పూర్తి చేసుకొని ముందుకు వెళతారు. కనుక శని కుజులకు అదేవిధంగా విష్ణుమూర్తి ఆలయానికి సందర్శించడం వల్ల, నువ్వులు అదేవిధంగా కందులు దానం చేయడం వల్ల కొన్ని పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. వివాహం కావచ్చును, రావాల్సిన ధనము కావచ్చును, సమాజంలో పేరు ప్రఖ్యాతలు కావచ్చును, విదేశీ ప్రయాణం కావచ్చును, ఇలాంటి వాటి కోసము ఈ యొక్క నువ్వులు, కందులను దానం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మిథున రాశి వారంటేనే ఇక్కడ సింబలే భార్యాభర్తలకు సంబంధించి కానీ అంటే డబల్. సో వీరి మైండ్ సెట్ కూడా ఇక్కడ 1కి 2 సార్లు కూడా ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. వీరికి ఒక 2, 3 తెలుసుకొని మాత్రమే ఏదైనా ముందుకు వెళతారు. విన్నారా? అంటే సొంత నిర్ణయాలు ఏది కూడా వీరికి ఉండవు. కనుక తప్పకుండా వీరు ఎవరైతే ఉన్నారో మిథున లగ్నం వారు కానీ, మిథున రాశి వారు కానీ అద్భుతమైనటువంటి వ్యాపారం కానీ అద్భుతంగా కూడా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వీరి యొక్క ఏజ్ బట్టి చివరిలో అంటే ఇక్కడ జాతకాన్ని చూసుకోవాలి ముఖ్యంగా. మరి రాశి వారికి అంటే మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. మరి వీరికి ఈ యొక్క రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఇతరులతో పోల్చుకొని అంటే వారు కారు కొన్నారు, వీరు అపార్ట్మెంట్ కొన్నారు, లేదా వీరు ల్యాండ్ కొన్నారు, వీరు మరొకటి కొన్నారు, నేను కూడా కొనాలి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే లగ్నాతు గురువు మీకు మే తర్వాత వచ్చి కొంత టెంప్ట్ చేయిస్తాడు మిమ్మల్ని. అంటే ఇక్కడ లేని విషయాన్ని ఉన్నది అనేటువంటి భావనతో, అదేవిధంగా అవసరం లేని విషయాలలో తల దూర్చి అదేవిధంగా
అసలు ఒక ఈగో అనేటువంటిది మీకు ఎక్కువగా కూడా పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది. తొందరపాటుగా మాటలు మాట్లాడడం కావచ్చును, కొంత మీ యొక్క బరువు పెరగడం కావచ్చును. 2024లో మీరు ఎంత వెయిట్ ఉన్నారో 2025 ఎండింగ్లో నవంబర్ డిసెంబర్లో చూసుకోండి, ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారు. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఇతరులపై కొన్ని సందర్భాలలో ఇతరులపై ఆధారపడవలసినటువంటి సందర్భాలు కూడా ఎదురుగాబోతున్నాయి. వృధాగా ధన వ్యయం అయితే ఖర్చు కనబడుతుంది. మీరు చేయు ఏదైతే ప్రయాణాలు ఉంటాయో ఈ యొక్క ప్రయాణాల యందు కొంత కష్టము చవి చూడాల్సి వచ్చేటువంటి సందర్భంగా కనబడుతూ ఉన్నది. ఎవరికైతే ఈ యొక్క మిథున రాశి వారు గత 2021, 22, 23, 24 నుండి చాలా ఇబ్బందులలో అయినటువంటి సందర్భాలలోనే ఉన్నారు. ఎందుకంటే స్థాన చలనాలు కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును, ఇంటా బయట ఒత్తిడులు కావచ్చును, ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు కట్టలేక వారితో అనరాని మాటలు పడి ఫ్రెండ్షిప్ ఖరాబ్ చేసుకొని, లేదా కొన్ని వినకూడని మాటలు విన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అడగకూడని వారిని కూడా డబ్బులు అడిగి వారికి సమయానికి ఇవ్వలేని సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భాల్లో నుండి బయటపడేటువంటి పరిస్థితి, కొంత శరీరము చాలా బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి, షుగరు అటాక్ అయ్యేటువంటి సందర్భము, షుగర్ ఉండేటువంటి వారికి కొంత షుగర్ ఎక్కువగా ఉండేటువంటి సందర్భము. జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క మిథున రాశివారు మీరు చేసేటువంటి పని శ్రమ అధికంగా ఉంటుంది. ఈ యొక్క అధికంగా ఉండేటువంటి శ్రమ మీకు పని భారంగా మారి తలనొప్పి, మెడలకు సంబంధించినటువంటి నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందులు, వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఈ యొక్క ప్రయాణాలు బండి మీద అంటే 2 వీలర్ మీద, కారు మీద ప్రయాణాలు చేసే సందర్భాలలో కొంత వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్త. మీ వాహనాలు ఎవరికైనా ఇచ్చినా మీ టైం బాగాలేకనో వారి టైం బాగాలేకనో యాక్సిడెంట్కి గురయ్యే సందర్భాలు కూడా ఉన్నవి. ఇక్కడ కారు కొనే సందర్భం కూడా ఉంది ఈ సంవత్సరం మిథున రాశి వారికి. గృహ యోగము కూడా ఏర్పడబోతూ ఉన్నది. రావాల్సినటువంటి ధనము అద్భుతంగా వస్తున్నాయి. గత 7 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు, లేదా 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏదో ధనము రావాలి, గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చును, బోనస్ కావచ్చును, ఇంక్రిమెంట్స్ కావచ్చును. గత రోజులలో ముందు 7 నెలలు 6 నెలల జీతం మాకు రావటం లేదు. ఈ నెలలో ఈ 2025 జనవరి నుండి మొదటి 6 నెలల లోపు తప్పకుండా వస్తుంది ఇలాంటి వారికి. ఇంకా చూసుకున్నట్టయితే శత్రువులు మాత్రం మీ యందు విపరీతంగా తయారయ్యేటువంటి సందర్భం. మీ ఇంట్లోనే మీ పిల్లలతో కూడా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీ భార్యకు కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్రెడీ వస్తున్నాయి. ఇక ఈ 2025లో కూడా కొంత తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. మీరు ఏదైనా మాట ఇస్తే ఆ యొక్క మాటపై జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, మళ్ళీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. దగ్గర వారి నుండి ఎప్పుడూ కూడా ఒక సహాయాన్ని కోరొద్దు, ఎందుకంటే దూరపు కొండలు నునుపు. అదేవిధంగా ఉండే ప్రయత్నం చేయండి. సంతానం కాని వారికి ఖచ్చితంగా సంతానం అయ్యేటువంటి యోగం ఉంది. మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలు విదేశీ యానం కనబడుతుంది. మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సంతాన యోగము కనబడుతుంది. మిథున రాశికి సంబంధించినటువంటి వారికి అద్భుతమైనటువంటి వ్యాపారం కనబడుతుంది. మిథున రాశికి సంబంధించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పరిచయాలు ఏర్పడబోతున్నాయి. ఈ యొక్క పరిచయాల వల్ల మీ యొక్క వ్యాపారం విస్తీర్ణం కాబోతూ ఉన్నది. చిరు వ్యాపారస్తులకు కొంత నష్టం కనబడుతుంది. తొందరపడకండి, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక పెద్ద సంచలనమైనటువంటి వార్త వినబోయేటువంటి సంవత్సరం. ఇలా 2025 మిథున రాశి వారికి సంబంధించింది. ఇంకా చూసుకున్నట్టయితే వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. కానీ జాతకంలో దశ అంతర్దశలు చూసుకొని మాత్రం ముందుకెళ్ళండి. తొందరపడి వెళితే తర్వాత ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది.
ఎందుకంటే అటు పిమ్మట గురుస్థానం మారుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం చూసుకున్నట్టయితే హెల్త్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ అయితే రాబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ హెల్త్లోనే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. ఇక తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిలో తప్పకుండా మీదే పై చేయి ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగము ముందుగానే చెప్పాను, ఉద్యోగంలో చాలా మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. ఏది మార్పులు చేర్పులు అనుకున్నా కూడా కళ్ళు మూసుకొని చెప్తున్నాను, ఖచ్చితంగా కూడా మారండి. అద్భుతమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా కూడా మీరు స్టెప్ తీసుకోండి. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి వ్యాపారం మాత్రం కొంత ఆచితూచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయకండి. విదేశీ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి చాలా బాగుందని చెప్పాను. కనుక ఓవరాల్గా మనకు మిథున రాశి వారికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లగ్నాత్ గురువు వస్తున్నాడు కనుక కొంత టెంప్ట్ చేపిస్తాడు. పొగరు అనేటువంటిది మీకు ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా దత్తాత్రేయ స్వామికి ఒక 9 గురువారాలు అభిషేకం చేసుకోండి. ప్రతిరోజు కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం కానీ లేదా దక్షిణామూర్తి శ్లోకం కానీ చదువుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి పునర్వసు నక్షత్రము 4వ పాదము, అదేవిధంగా పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము కూడా 1, 2, 3, 4 పాదాలు. మరి ఈ కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని ఏదైతే ఉందో అర్ధాష్టమ శనికి సంబంధించి ఇబ్బంది తొలగబోతూ ఉన్నది. మనకు సుమారుగా కూడా ఏప్రిల్ మే తర్వాత నుండి అర్ధాష్టమ శనికి సంబంధించి అష్టమ శనికి అష్టమ శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కర్కాటక రాశి వారికి తొలగబోతున్నాయి. సో ఏప్రిల్ మే నుండి అంతా అద్భుతమైనటువంటి పరిణామాలే ఉన్నాయి. సంతానం గురించి ఆలోచనలు కావచ్చును. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి స్త్రీ పురుషులకి ఇద్దరికీ కూడా అద్భుతమైనటువంటి శుభంగానే గోచరిస్తూ ఉంది. ప్రారంభములో కొత్త వ్యాపారము ప్రారంభించేటువంటి పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యేటువంటి పరిస్థితి. సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు, శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకునేటువంటి పరిస్థితి. భార్య పిల్లలతో కలిసి చక్కటి వినోదాలు కావచ్చును. తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిణామాలు, మనస్సునందు అద్భుతమైనటువంటి ఉత్సాహము, కొన్ని రుణాలు అయితే చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యా అవకాశం ఏదైతే ఉందో దాని గురించి కొంత పరిశోధన కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొంత అసంతృప్తి, సంఘంలో మంచి గౌరవము అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల వలన కొంత భయము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. వాహనము కొనుగోలు చేసేటువంటి సందర్భము, గృహము నిర్మించుకునేటువంటి సందర్భము కూడా ఈ యొక్క సంవత్సరం. బంధువులతో స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేటువంటి సందర్భము కూడా ఉంది. మనసునందు కొంత స్థిరత్వము అనేటువంటిది చంచలంగా ఉంటుంది. అది ఒక్కటి ఉండాలి అంటే తప్పకుండా కూడా మీరు మెడిటేషన్ కావచ్చును. ఉదయము 4:30 నుండి 5:30 గంటలకు ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని ప్రొనౌన్సియేషన్ చేసుకుంటూ కూర్చోండి. ఉద్యోగంలో చక్కటి విధులు నిర్వహణంలో కొంత అజాగ్రత్త అయితే లోపించే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. స్నేహితుల ద్వారా కొంత సంతృప్తికరమైనటువంటి ప్రయోజనాలు పొందబోతున్నారు. అదేవిధంగా కొంత శరీరమునకు అధికమైనటువంటి శ్రమనైతే తప్పదు ఈ సంవత్సరము. బంధుమిత్రులతో కొంత విరోధాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఉద్యోగములకు కొన్ని ఆటంకాలు గోచరిస్తున్నాయి. తొందరపడి ఉద్యోగాన్ని నేను మానేస్తాను, నేను వేరే జాబ్ ఎత్తుక్కుంటాను, ఇలాంటివి వద్దు. ఈ సంవత్సరము ఓపికగా ఉండండి. అదేవిధంగా విద్య యందు చక్కటి ఉత్సాహం అనేటువంటిది కొంత కనబడటం లేదు. కొంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కనబడుతున్నాయి. సో అది చూసుకోండి.
విపరీతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. తీర్థయాత్రలు అని చెప్పుకున్నాం ముందుగానే. కొంత ఫంక్షన్ చేసి శుభకార్యాలు చేసి డబ్బు అధికంగా ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఫంక్షన్ చేసేటువంటి సందర్భాలలో కొంత ఆడంబరాలు ఏం అవసరం లేదు, సింపుల్గా చేసుకునే ప్రయత్నం చేయండి. కొంతకాలముగా నిలిచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంత స్త్రీ మూలక ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త. బంధువులతో విరోధాలు కూడా మళ్ళీ ఏర్పడబోతున్నాయి. మాట పట్టింపులు, అదేవిధంగా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, కొంత మీరు తెలియకుండానే మీ నోటి నుండి కొన్ని అసత్యాలు పలకడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. దేవాలయ దర్శనాలు ఉన్నాయి. కొంత జారి పడే అవకాశాలు ఉన్నాయి. అంటే మనము తరచూ నడిచేటువంటి ప్రదేశం కానీ చూస్తూ నడవండి. లైక్ ఇప్పుడు కాలు జారి కింద పడడం కానీ, కాలు బెనకడం కానీ, వెన్నుపూస బెనకడం కానీ ఇలాంటివి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండవి. కొంత చిట్టీలు కావచ్చునో డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో కొంత కలిసి రావు. అంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి చెప్పకుండా ఉంటేనే మంచిది, ఎవరితో షేర్ చేసుకోవద్దు. కొంత ఆకస్మిక ధనలాభం అయితే కనబడుతుంది. మనసునందు ఆనందము, కొంత బంగారము కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, కొంత స్త్రీ మూలక ఇబ్బందులు, అదేవిధంగా మీ వలన మరొకరికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడండి. భార్యాభర్తలలో కొంత గొడవలు అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి అద్భుతమైనటువంటి సంబంధం వచ్చే పరిస్థితి కూడా ఉంది. పదవుల కోసం ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి తప్పకుండా విజయవంతం అవుతాయి. వ్యాపారంలో కొంత నష్టమైతే కనబడుతుంది నెల చివరలో. అదేవిధంగా ఇంటి అందు కొన్ని కలహాలు ఉంటాయి నెల చివరలో. అదేవిధంగా తలచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేసుకుంటారు. కొత్త వ్యక్తుల ద్వారా కొంత ధనలాభం ఏర్పడుతుంది నెల చివరలో, సంవత్సరం చివరలో. శరీరమందు అనారోగ్యము, మధ్యవర్తిత్వము ఏదైతే ఉందో అది పనికిరాదు. నూతన కారు, అదేవిధంగా ప్రమాద సూచనలు ఉన్నాయి. ఒక వాహనం కొనుగోలు ఉంటుంది, మరొకరికి వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. కొత్త వ్యక్తుల ద్వారా అద్భుతమైనటువంటి పరిచయాలు అయితే సూపర్ ఉంది. గతంలో నిలిచినటువంటి పనులు పూర్తి చేసుకుంటున్నారు. అధికంగా కూడా డబ్బులు ఖర్చు అయితే ఉన్నాయి. పెద్దవారితో ఎప్పుడూ గొడవలు పెట్టుకోవద్దు. అలాంటి సందర్భం ఎదురైతే మాత్రము అంటే కాస్త తల వంచుకొని బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. కొద్దిపాటి అపజయం అయితే కనబడుతుంది. వ్యవసాయ మూలకంగా కొంత లాభాలు అయితే అద్భుతంగా ఉన్నాయి. వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు అద్భుతంగా ఫలిస్తున్నాయి. ఇంటి అందు కొన్ని చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోబోతున్నాయి. ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు కూడా లేక కొన్నిసార్లు ఈ 12 నెలలలో ఒక 2-3 నెలలు ఇబ్బంది జరుగుతుంది. ఇక మరొక విషయం ఏమిటి అంటే నూతన స్త్రీ పరిచయాలు ఏదైతే ఉన్నాయో అవి కొంత మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఏదో ఎవరో మాట్లాడారు కదా అనుకొని ఎక్కువగా ఎగ్జైట్ అయ్యి ముందుకు వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. విదేశీ ప్రయాణం ఉంది, రావాల్సిన ధనము వస్తుంది. ల్యాండ్ రిలేటెడ్ మాత్రము కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సంతానం కాని వారికి సంతానం జరుగుతుంది. కొంత వ్యాపారస్తులకు చక్కటి లాభము ఏప్రిల్ తర్వాత. నూతన పెట్టుబడులు అదేవిధంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరము ఈ యొక్క మిథున రాశి వారికి. కనుక ఓవరాల్గా అన్ని విషయాలలో మిథున రాశి వారికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చును. అయినప్పటికీ కూడా మరి మిథున రాశి వారు దక్షిణామూర్తి శ్లోకం కానీ లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి అభిషేకాలు కానీ గురుచరిత్ర పారాయణం కానీ చేసుకోవడం వల్ల ఈ సంవత్సరము మరింత అద్భుతంగా మీకు కలిసి వచ్చే పరిస్థితి ఉంది. ఆల్ ద బెస్ట్.
సింహరాశి వారికి కొంత శుభము కొంత అశుభము అయితే ఉంది. మఖా నక్షత్రము 1, 2, 3, 4, పూర్వ పాల్గొనే నక్షత్రము 1, 2, 3, 4 అంటే పుబ్బ, ఉత్తర పాల్గొనే నక్షత్రము 1వ పాదము. ఇక్కడ ఈ మఖ, పుబ్బ, ఉత్తర పాల్గొని కూడా కానీ వీరందరూ మొత్తము కూడా ఒకటే త్రోవ. అంటే ఈగో ఫీలింగ్స్ అలగడము, వీరి మాటే సాగాలి, స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఇలా ఉండేటువంటి వారు. కానీ చాలా ప్రేమతో మాట్లాడరు, కానీ మనసులో మాత్రం ఉంటుంది ఖచ్చితంగా కూడా అయ్యో అని చెప్పి. మరి ఈ యొక్క రాశి స్త్రీ పురుషులకు ఎవరికైనా కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలమే అంటే ఇక్కడ గురువు మీకు ఏకాదశ స్థానానికి రాబోతున్నాడు. గురువు మీకు ఏకాదశ స్థానానికి రావడం వల్ల ఏ పని అనుకుంటే ఆ పని అవలీలగా నెరవేరుతుంది, మనోవాంఛ ఫలసిద్ధి కలుగుతుంది, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు అని దీవిస్తారు కదా. ఏదైతే మీరు పనులు అనుకుంటున్నారో ఇష్టం అంటే ఎంతో మీ యొక్క మనసు పూర్తిగా ఒక గృహాన్ని నిర్మించుకోవాలి, లేదా ఒక చక్కటి ఉద్యోగం రావాలి, చక్కటి వివాహం కావాలి, సమాజంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు రావాలి, నేను పనిచేసే చోట నాకు అద్భుతమైనటువంటి లాభం అంటే పేరు ప్రఖ్యాతలు కానీ అదేవిధంగా లాభము జరగాలి, వ్యాపారస్తులకు చక్కటి వ్యాపారములో అద్భుతమైనటువంటి లాభాలు, ఇలా అన్నింటా ఎంతో శుభంగా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి. మరి చూసుకున్నట్టయితే 2022 ఆగస్టు నుండి కూడా ఎంతో గడ్డు కాలంగా ఉంది. అది ఉద్యోగము చేయలేని పరిస్థితులలో చేయడమా, లేదా ఉద్యోగం మానేయాలి అనుకునే సందర్భంలో మనకు నచ్చినటువంటి ఉద్యోగం దొరకకపోవడమా, లేదా పనిచేసే చోట వాళ్ళు వెళ్ళిపోవన్నా కూడా తప్పక విధి ఒప్పక పనిచేసే సందర్భాల, లేదా కొన్ని వస్తువులు దొంగతనానికి గురవడమా. 22 ఆగస్టు నుండి ఈ 2023, 24, 25 మళ్ళీ ఏప్రిల్ నుండి కొంత మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నాయి. ఇలాంటి మార్పులు చేర్పులు అంటే కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అందులో మాత్రము కొంత మీకు అనుకూలించేటువంటి పరిస్థితి ఉంది. మరి జాతకరీత్యా చంద్రుడు 8లో ఉన్న, 6లో ఉన్న, కుజుడు 8లో నీచబడి ఉన్న, శనిశ్చరుడు 8లో నీచబడి ఉన్న, మరి ఇదే సూర్య భగవానుడు 8లో ఉన్న కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఉండబోతున్నాయి. ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలి. వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. సో మరి ఇక్కడ కోర్టు వ్యవహారాలు అయితే కొంత అనుకూలంగా లేవు, ఆర్థికంగా కొంత పర్వాలేదు అనేటువంటి పరిణామం అయితే ఉంది. ఉద్యోగంలో చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రతి విషయంలో కొంత హడావిడి మాత్రం పడకండి. ఇంటి అందు శుభకార్యములు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ భార్య వలన మీకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉన్నాయి 2025లో సింహరాశి వారికి. సాధ్యం కాని పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసి మరీ చూపిస్తారు. కొత్త వారితో పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా జీవితం సాఫీగా సాగును. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ధనము మాత్రం విపరీతంగా కూడా ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగును. అనుకున్న పనులు ఆలస్యంగా కొన్ని పూర్తి జరగబోతున్నాయి. దానివల్ల మీరు నిరుత్సాహం చెంది ఇబ్బంది పడకండి. మధ్యలో తప్పకుండా శుభవార్త వింటారు. మంచి గౌరవము కావచ్చును. ఉద్యోగంలో కొత్త వారితో పరిచయాలు కూడా గోచరిస్తున్నాయి.
దీంతో పాటుగా మంచి జీవితము, మంచి జీవితానికి సంబంధించినటువంటి భాగస్వామి కూడా మీ యొక్క జీవితంలోకి రాబోతుంది ఈ సంవత్సరం. ఇక బంధురీత్యా కొంత ధన వ్యయము అనుకున్న పనులకు పూర్తి కావు. అంటే ఇక్కడ బంధువుల రీత్యా కొంత డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి. కొన్ని అనుకున్న పనులు అయితే సకాలంలో పూర్తి కావు. ఎందుకు కావు అంటే జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళండి. గృహ నిర్మాణమునకు కొన్ని ఆటంకములు అయితే వస్తున్నాయి. కొన్ని మొండి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మాత్రం కొంత అద్భుతంగానైతే ఉంది. విలువగల వస్తువులు కొనేటువంటి సంవత్సరము ప్రతి విషయంలో వ్యతిరేకంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆఫ్టర్ మనకు ఈ యొక్క నవంబర్, డిసెంబర్ తర్వాత 2025 మరి అంటే ఈ యొక్క సంవత్సరం చివరిలో ఒక 3-4 నెలలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. కొంత మంగళవారము మాత్రము ఆవ నూనెతో దీపారాధన చేసుకోండి. కొంత దూరపు ప్రాంతంలో ఉండేటువంటి బంధువుల నుండి మరణ వార్తలు వినేటువంటి పరిస్థితి ఉంది. స్నేహితులను ఎవరైతే ఉన్నారో మీ స్నేహితులు వారే చక్కగా కూడా బంధువులుగా కూడా మార్చుకునేటువంటి పరిస్థితి. మరి ఇలా ఈ యొక్క సింహరాశికి సంబంధించి అష్టమ శని కనుక ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మరొక మాట చెప్తున్నా, అష్టమ శని కనుక ఎక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయకుండా మీరు ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొంత రుణాలు చేసేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తున్నాయి. సో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా గోచరిస్తున్నాయి. అది హార్ట్ అటాకా లేదా వంశపారంపర వ్యాధుల లేదా షుగర్ రిలేటెడా ఇలా ఏదైనప్పటికీ కూడా జాతకంలో నడిచేటువంటి మీ యొక్క దశ అంతర్దశను బేస్ చేసుకొని ఉంటుంది. మరి భార్యాభర్తలకు గొడవలు జరిగినా కూడా తప్పకుండా అది కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంది. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రము జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే లాభస్థానము సింహరాశికి సంబంధించి లాభస్థానంలో గురువు ఉన్నాడు కనుక వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉండే పరిస్థితి అయితే గోచరిస్తుంది. విదేశీ ప్రయాణం వారు తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకొనే మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంతానం కాని వారికి తప్పకుండా ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని మరి పంచమ భావము, నవమ భావము అధిపతులు కానీ ఇది ఏమి నడుస్తుంది దశ అనేటువంటి చూసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కన్యారాశికి సంబంధించి 2025 ఆంగ్ల సంవత్సరంలో చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఉత్తరా పాల్గొని 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్త నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2. మరి యొక్క కన్యారాశి వారికి మొన్నటి వరకు కూడా శనైశ్వరుని యొక్క అద్భుతమైనటువంటి బలముతో వీరు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళగలిగాయి. కానీ గురుగ్రహం వల్ల కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, కుజగ్రహం వల్ల కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, లేదా ఏవైనా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఎదురైనటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ మరి యొక్క 2025లో జనవరి నుండి ఏప్రిల్ వరకు ఒక పరిస్థితి, ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు మరొక పరిస్థితి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఇదొక పరిస్థితి. సో మరి ఈ సందర్భంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారికి వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి ఉంది. ఈ వివాహము కూడా తండ్రి లేని సంబంధం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే తండ్రి లేని ఇంటి నుండి ఒక సంబంధం వచ్చే పరిస్థితి ఉంది. స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా. అదేవిధంగా కొంత భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును. అదేవిధంగా హాస్పిటలైజ్డ్ వెళ్ళేటువంటి పరిస్థితి, శస్త్రచికిత్సలకు డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. దీనితో పాటుగా ఎవరికైనా ఒకరికి ఒక ఆపరేషన్ జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే పొత్తు వ్యాపారస్తులు ఉన్నారో ఆ పొత్తు వ్యాపారస్తులకు
స్వస్తి పలికేటువంటి సంవత్సరము ఈ యొక్క విశ్వావసు సంవత్సరము. మరి వివాహం కాని వారికి ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికరంగా మారబోతున్నాయి. కుటుంబంలో కొన్ని గొడవలు అయితే వాటిల్లే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒకరికి ఇంట్లో ఉండేటువంటి వారికి ప్రేమ అనేటువంటిది అంతంత మాత్రంగానే ఉండే పరిస్థితి ఉంది. అవసరాలకు ధనం అందుతుంది. మీ ఆలోచనలు పలు విధాలుగా కూడా ఉంటున్నాయి. ఊహించని ఖర్చులు ఏర్పడుతున్నాయి, ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ యొక్క ఖర్చులు కూడా ఒక విషయమై సందిగ్ధకరంగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శని ప్రభావం వల్ల, కేతువు యొక్క ప్రభావం వల్ల కొంత ప్రతి పని కూడా ఇబ్బందికరంగా మారబోతుంది, భారంగా ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పని అవుతుందా కాదా ఏమిటి అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగానే ఉంటున్నాయి. ఏ వృత్తి వ్యాపారస్తులకైనా కూడా కొంత మనస్థిమితం అయితే కలుగును. జనాకర్షణ, మాస్ ఫాలోయింగ్ అద్భుతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత మీ ఖర్చుల మేర ధనము అనేటువంటిది చేతికి అందేటువంటి పరిస్థితి కనబడుతుంది. నూతన సంవత్సర ప్రారంభంలో కొంత మేలు జరిగినప్పటికీ కూడా చివరిలో కొంత కీడు జరిగే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. పెద్దవారితో విరోధాలు జరిగే సందర్భాలలో ఏం మాట్లాడకుండా ఉండండి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందించగలరు. అదేవిధంగా ఉద్యోగస్తులకు కొంత మంచి బదిలీలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి అంతంత మాత్రంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపార ఉద్యోగాలలో కొన్ని మార్పులు కూడా కనబడుతున్నాయి. విద్యార్థులకు కొంత పరీక్ష సమయంలో అతిపెద్ద సమస్యగా మారబోతున్న ఈ యొక్క పరీక్షలు జ్ఞాపక శక్తి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపార ఉద్యోగాలు కూడా మార్పులు ఉన్నాయి. ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగుల వారికి కొంత మనసు అనేటువంటిది చంచలంగా మారబోతుంది. అసలు ఈ ఉద్యోగం ఉంటుందా ఉండదా అనేటువంటి క్వశ్చన్ మీకు రైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అనుకున్నటువంటి పనులు కొంత ఆలస్యంగా ముందుకు వెళుతున్నాయి. కొత్త వ్యాపారులు కొంత జాగ్రత్తగానే చూసుకోవాలి. మెడికల్ వైద్య రంగంలో ఉన్నవారికి చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. మీ సంతానం గురించి ఆలోచనలు పెరిగేటువంటి పరిస్థితి, పితృవర్గంతో కొంత శత్రుత్వం ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా చీటీలు మరియు నిల్వ చేసేటువంటి ధనం ఈ సంవత్సరం ప్రారంభం నుండి నవంబర్ లోపు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. భూమి, బంగారం మరియు విలువైనటువంటి వస్తువులు ప్రారంభంలోనే కొనేటువంటి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. అదేవిధంగా జాయింట్ వ్యవహారంలో ఇబ్బందికరాలు అయితే ఉన్నవి, ముందుగానే చెప్పుకున్నాం మనము. తదుపరి అంటే ప్రతి విషయంలో కూడా అవగాహన అనేటువంటి తెలుసుకొని ముందుకు వెళ్ళండి. అవగాహన లోపంతో కొందరు దూరం కలరు. కొన్ని విలువైనటువంటి వస్తువులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. చిన్న పెద్ద పరిశ్రమలలో ఈ సంవత్సరం అక్టోబర్ వరకు బాగానే నడుచును. తదుపరి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అతి కష్టం మీద విద్యార్థులు కొంత బయటికి అంటే ఆ యొక్క ఎగ్జామ్స్ నుండి పర్వాలేదు అనేటువంటి విధంగా బయటపడే పరిస్థితి ఉంది. పెద్దగా ఉత్తీర్ణత అయితే కనబడటం లేదు. ఇక నవంబర్లోగా ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో అది ఫలించేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రయత్నాల కోసం ఎదురు చూసేదరు. సినీ, కళా, నాటక, టీవీ, రేడియో వారికి సెప్టెంబర్ చివరి యందు కొన్ని పనులు పెండింగ్లో పడేటువంటి పరిస్థితి ఉంది. కొత్త కాంట్రాక్టులు దగ్గరికి వచ్చి దూరం అవుతున్నాయి. ఈ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి శస్త్రచికిత్సలు, ఆపరేషన్స్ వంటి విపత్తులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మనం ముందుగానే చెప్పుకున్నాం. కనుక కన్యారాశి వారు శనికి సంబంధించి, గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, హోమాలలో కానీ, దానాలు కానీ, అభిషేకంలో కానీ పాల్గొనడం వల్ల కొంతమేర మంచి ఫలితం అయితే కనబడుతుంది. సో కన్యారాశి వారు వివాహం కాని వారికి వివాహ యోగము ఉంది, కానీ ఆలస్యం అయితే ఉంది. ఇక్కడ ఒకవేళ మీ జాతకరీత్యా సప్తమ దశ లేదా ద్వాదశ దశ నడుస్తూ ఉంటే కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కనుక వ్యక్తిగత జాతక పరిశోధన కోసం తప్పకుండా సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. తులారాశి వారికి ఉన్నంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, ఎదురు చూసినటువంటి జరిగినటువంటి ఇబ్బందులు
అదేవిధంగా అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేనటువంటి మాటలు, అసలు నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదుర్కొనేటువంటి సందర్భాలు 2024లో 22లో చవి చూస్తున్నారు మీరు. మరి అలాంటి తులారాశి వారు చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, ఈ యొక్క విశాఖ నక్షత్రం, మరి ఈ నక్షత్రాలకు సంబంధించి రా అక్షరం మీద అంటే రాము, రాజేషు, ప్రీతి, ప్రమోదు, ప్రణయ్, ప్రసాదు ఇట్లా ఉండేటువంటి వారు. మరలా తా, తీ, తూతే, తీర్థ్ కావచ్చును, తిరుపతి కావచ్చును, ఇలాంటి నామకరణతో ఉండేటువంటి వారు కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు 24 అంతా. మరి ఈ యొక్క 25లో చూసుకుంటే ఎటు చూసినా కూడా మనకు ఏప్రిల్ మే తర్వాత కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంది. ఈలోపు డబ్బులు ఇచ్చేటువంటి వారి నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల, లేదా మనకు రావాల్సిన డబ్బు కూడా రాకపోగా పైగా మాటలు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనేటువంటి సంఘటనలు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, మనీ రిలేటెడ్ ఇష్యూస్, ఈ 2 ఇష్యూస్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ముఖ్యంగా వివాహానికి సంబంధించి కొత్తగా వివాహం ఎవరికైతే జరిగిందో 2022లో, 23లో, ఈ 24లో ఇబ్బందులు. మరి వీరికి స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత మేర మేలు కనబడుతూ ఉంది. శని ప్రభావం ప్రతి విషయంలో కొంత జాప్యం జరుగును, స్థానచలనము కనబడుతుంది. ప్రమాదములు, ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. ఇతర సమస్యల గురించి ఆందోళన జరిగేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉంది. గ్రామంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. బంధువులతో సఖ్యత, ఈ సంవత్సరం చివరి యందు పనిభారము మరింత పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. శత్రువుల ద్వారా కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. స్త్రీ లేక పురుషులు మిత్రత్వము ఈ సంవత్సరం చివరి యందు మంచి ఆనందము. తీర్థయాత్రలు, పుణ్యయాత్రలకు కూడా అంటే తీర్థయాత్రలకు, పుణ్యస్థలాలకు వెళ్ళేటువంటి విధంగా వీరి పరిచయాలు, వీరి యొక్క ఫ్రెండ్షిప్ ముందుకు వెళ్తున్నాయి. దేవాదాయ దర్శనాలు చేసుకుంటారు. అదేవిధంగా రుణముల నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉంది. వ్యతిరేకులు స్నేహితులు అవుతారు. ఆదాయం మించినటువంటి ఖర్చులు ఉన్నను అది మీకు మేలే జరుగును. విద్యార్థులు సంవత్సర ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నను తదుపరి మంచి మార్కులు, జ్ఞాపక శక్తి పొందేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ రంగంలో తిరిగేటువంటి వారికి కొంత నిరుద్యోగులకు కావచ్చును, ఇద్దరికి అంటే రాజకీయ రంగంలో తిరిగేటువంటి వారికి, ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చును. కొంత ఖర్చులు అయితే అధికమవుతున్నాయి. లోన్స్, ప్రభుత్వ రాయితీలు నిలుచును. సినీ, కళా, నాటక, రేడియో, వీడియో, టీవీ స్టూడియోల వారికి ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఎంతో కష్టంగా ఉంటుంది. అంటే కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చును. అక్టోబర్ నుండి స్థానచలనము, అదేవిధంగా చక్కటి ఆరోగ్యము, కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అదేవిధంగా ధనము వృధా కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ఒడిదుడుకులు అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆనందమైనటువంటి జీవన సరళి ఏదైతే ఉందో అది అనుభవించాలి అనేటువంటి మీ యొక్క తీరు ఏదైతే ఉందో, ఆలోచన అనేటువంటిది 2025 అక్టోబర్ తర్వాత నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. మీకు ఏవైతే ధనము విషయంలో కావచ్చు, తలసిన పనులు కొన్ని అతి కష్టం మీద నెరవేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ధనం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, లెక్క చేయకుండా ఉండకండి. స్నేహితులకు కొంత సహకారం అందించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. బంధువులను ఆదుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ చేతుల మీదుగా కూడా కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. దేవాలయ పనులు కొన్ని చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యం సాఫీగా ఉంటుంది. అక్టోబర్ తర్వాత వైద్య, మెడికల్, కిరాణా, లా, మెడిసిన్, కాంట్రాక్ట్ వారికి చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంది. స్థిరాస్తిని వృద్ధి చేయగలరు. కొత్త పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించుకునేటువంటి పరిస్థితి ఉంది. దేశ విదేశీ కీర్తి లభించును. విదేశీ ప్రయాణాలు ఫలించును. వాహనము కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వివాహము కాని వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి పరిస్థితిని ఇందాక ముందుగానే చెప్పుకున్నాం. కొంత ఆలస్యం, చివరకు మంచి అవకాశం ఉండును. పంతాలు, పట్టింపులకు దూరంగా ఉండడం మంచిది. ఇతను పిలిస్తే నా పెళ్ళికి రాలేదు, నేనేంది వెళ్ళాలి అనుకున్నా, ఇలాంటి కొన్ని పంతాలు అనేటువంటివి పనికిరావు. అధిక
మార్కులు కూడా సాధించేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క విద్యార్థులు. ఇక విదేశీ యాగము, ఇంకా అన్ని దైవ కార్యాలలో పాల్గొనట, ఇలా మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే తులారాశి వారికి గడిచిన రోజుల కంటే కూడా ఈ గడవని రోజులే బాగున్నాయి. ఇంటా బయట కొంత విరోధాల నుండి, ఎందుకంటే 24లో చాలా ఇబ్బందికరమైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక బాధ, మానసిక క్షోభ అనుభవించినటువంటి వారు తులారాశి వారు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మీకు అర్థం కాని పరిస్థితి కనుక కొన్ని అవమానాలు, తోబుట్టులతో అవమానాలు కావచ్చును, ఇలా చాలా ఎదుర్కొనేటువంటి మీకు ఈ యొక్క 2025లో చాలా బాగుంది. ఆరోగ్యం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, కీర్తి ప్రఖ్యాతలు కావచ్చును, అదేవిధంగా చక్కటి గృహ మార్పు కూడా యోగం ఉన్నది. సో వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగము. మరి ఇక్కడ ఉద్యోగము అంటే కొంత ఆలస్యంగానైతే ఉంది ఉద్యోగానికి సంబంధించి. సో తులారాశి వారు ఖచ్చితంగా కూడా శనికి సంబంధించి కావచ్చును, అదేవిధంగా గురువుకు సంబంధించింది అయినా కూడా వీరు జపాలు కానీ దానాలు కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము. మరి వీరికి 2021, 22, 23 నుండి కూడా ఎన్నో అవమానాలు కావచ్చును, మనీ లాస్ కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, వివాహం కాని వారికి వివాహం జరిగి డైవర్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు కావచ్చును, లేదా ఎవరో ఒకరు మరణ వార్త కావచ్చును, మిమ్మల్ని ఎంతో కలిసివేసేటువంటి సంఘటనలు ఎదురైనటువంటి పరిస్థితులు, మీ సొంత రక్త సంబంధికులే మీకు చెడు తలబెట్టేటువంటి సంవత్సరాలు గడిచిపోయాయి. 2025లో ఖచ్చితంగా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాజయోగం పట్టబోతుంది అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు ఖచ్చితంగా కూడా. కానీ కొంత గురుగ్రహం మాత్రము మీకు మైనస్లను అయితే ఉన్నాడు, అదైతే గుర్తుంచుకోండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మరి ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా అన్నింటా కూడా అనుకూలమే ఉంది. కొంత అష్టమ గురువు ప్రభావం వల్ల లోగడ నిలిచినటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. మానసికంగా కూడా ధైర్యంగా ఉంటారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మీ ప్రేమాభిలాషలు ఫలిస్తున్నాయి. మీ ధైర్యానికి ప్రశంసలు కూడా అందుతున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి విషయంలో మంచి అభివృద్ధి ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మంచి గౌరవము ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీరు తలచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలోనే పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. సకాలములో మరియు అవలీలగా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. స్నేహితులతో మంచి సఖ్యత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి విషయంలో మంచి అభివృద్ధి కనబడుతుంది. పట్టిందల్లా ఒక బంగారంగా ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మరి కీర్తి అభివృద్ధి అంటే ఇక్కడ మీ పేరు ప్రఖ్యాతలు అభివృద్ధి చెందేటువంటి సంవత్సరంగా మీరు గుర్తుంచుకోవాలి. ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా తీవ్రంగా ఒక విషయం గురించి మీ మనసు పదే పదే ఆలోచించేటువంటి సందర్భంలో కొంత హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అదైతే ఆలోచించుకోండి. ఎందుకంటే జరిగింది, మనం ఏం చేయలేం, జరుగుతుంది, ఏమైనా మార్చొచ్చునా అనేది మీ చేతుల్లోనే ఉంది. సో భూమి, అదేవిధంగా గృహము, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. శత్రువులకు కూడా మీరు మిత్రులను చేసుకునేటువంటి సంవత్సరం ఈ సంవత్సరము. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వచ్చును. చిన్న పెద్ద వ్యాపారస్తులకు ఆనందంగాను అదేవిధంగా ఆకర్షణగాను ఉండేటువంటి పరిస్థితి ఉంది. చేతి పనుల వారికి అభివృద్ధి ఎంతో అద్భుతంగా కనబడుతూ ఉంది. ఆదాయం బాగుండును. అదేవిధంగా చాలా సమర్థవంతంగా కూడా పనులు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి 2 పంటలు కూడా వీరికి అద్భుతంగా లాభిస్తున్నాయి. దళారీల ద్వారా అభివృద్ధి కూడా కనబడుతుంది. చిన్న పెద్ద పరిశ్రమల వారికి యోగ కాలంగా మారబోతుంది. యోగము అంటే అద్భుతం జరగబోతుంది. అదేవిధంగా వైద్య రంగము కావచ్చును, మెడికల్, కిరాణా, అదేవిధంగా వారికి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు వచ్చినను తప్పకుండా కూడా
చివరకు మేలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పట్టుదలతో ప్రతి పని కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ హోదా వ్యక్తులతో మీకు పరిచయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ పరిచయాలు కూడా అద్భుతంగా ముందుకు వెళ్తాయి. ఒక విషయంలో కొంత మనస్తాపంగానైతే ఉండబోతున్నారు ఈ సంవత్సరం మొత్తము కూడా. ఇతరులు లేక భార్య లేక భర్త మూలకంగా కొంత ధనాదాయము అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామ సంఘములలో మీ హోదా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. విందులు వినోదాలు ఎక్కువ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ సహకారం అందును. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో సముచిత నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ సొంత విషయాలలో మంచి పరిజ్ఞానంతో మీరు ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఇతరులకు కావచ్చును, విద్యార్థులకు కావచ్చును ఈ సంవత్సరం కొంత అనుకూలంగా గోచరిస్తూ ఉంది. టీవీ, వీడియో, అదేవిధంగా రేడియో, సినీ, నాటక రంగస్థల పురోహితులు, దేవాలయము, అదేవిధంగా రంగము వారికి అభివృద్ధి కావచ్చును, జనాకర్షణ కావచ్చును కనబడుతుంది. లోగడ నిలిచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి గొడవలతో చిక్కులతో ఉండేటువంటివి కొంత సర్దుమణిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. కోర్టు తగవులు కావచ్చును, సోదరుల యొక్క విరోధము కావచ్చును. ఈ సంవత్సరము ఒక పక్షాలను నిలిచేటువంటి పరిస్థితి ఉంది. గత 2-3 సంవత్సరాల నుండి కూడా మాది కేసు నడుస్తుంది, గత 2-3 సంవత్సరాల నుండి కూడా మాకు పంచాయతీ నడుస్తుంది అని అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా కూడా ఏదో ఒక ఎండ్ కార్డు పడేటువంటి పరిస్థితి ఉంది. మీ మాట కోసం ఇతరులే ఎదురు చూసేటువంటి సందర్భం. అంటే అంత అద్భుతంగా కూడా వృశ్చిక రాశి వారు మాట్లాడతారు. మరి వాహన ప్రమాదాలు ఉన్నాయి, నూతన వాహన కొనుగోలు ఉంది, వాహన ప్రమాదాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ దారుల వారికి, అదేవిధంగా ఫైనాన్స్ వారికి ఆదాయం బాగా కనబడుతుంది. చిన్న చిన్న నష్టములు వచ్చినను కూడా ఈ సంవత్సరము నందు రికవరీ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. కనుక మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గతములో కంటే, అంటే అసలు 1-2 అనేటువంటి విషయాలు కాదు కానీ చాలా విషయాలలో కూడా వృశ్చిక రాశి వారు కొన్ని చేతులారా మీరు చేసుకున్నటువంటి తప్పులకే బాధపడేటువంటి సందర్భం ఇది. కనుక ఎప్పుడైనా కూడా ఏదో ఇప్పుడు ఈ వయసులో ఇది జరిగిపోయింది, మరలా రేపు చూసుకుందామని అనుకుంటే మాత్రం కుదరదు. కర్మ అనేటువంటిది అనుభవించాల్సిందే ఖచ్చితంగా కూడా. కనుక 2022 కావచ్చును, 2022, 2021 ఈ సంవత్సరంలో కొంత మీరు మనీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినటువంటి సందర్భాలలో మనీ లాస్ కావచ్చును, ల్యాండ్ కొన్న సందర్భాలలో కావచ్చును, లాస్ కావచ్చును. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు కొంత మీ చెడ్డ పేరు కావచ్చును, లేదా ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, సో దానివల్ల ఇక్కడ మనీ స్ట్రక్ అయిపోయింది. కనుక అసలు ఇలాంటి సంబంధించిన విషయాలు తప్పకుండా 2025లో మీకు కొంత ఒక ఎట్లా అంటే బాగా ఉక్కపోసిన తర్వాత ఒక గాలి ఏ విధంగానైతే వస్తుందో మరి ఆ విధంగా మనకు తోడు వచ్చేటువంటి పరిస్థితి. కనుక భార్యాభర్తలు ఖచ్చితంగా గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారికి కొంత గడ్డు కాలం అయితే ఉంది. సో కుదిరితే ఒకసారి ఈ యొక్క మన గానగాపురం కావచ్చును, లేదా మనకు గురువుకు సంబంధించింది ఎక్కడైనా కూడా వెళ్ళి ఒక నిద్ర అక్కడ చేసేటువంటి మంత్రాలయమైనా కూడా ఒక నిద్ర అక్కడ చేసి గురు సేవ చేసుకోండి. విన్నారా? మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ఆంగ్ల సంవత్సరంలో మరి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది ఈ యొక్క 12 నెలలు 2023లో చాలా బాగుంది. ఇంట్లో ఏదో ఒక శుభకార్యము కావచ్చును, లేదా ఏదో ఒక పని అయితే జరిగి ఉంది 23లో. 21లో ఇంట్లో ఎవరికో ఒకరికి ఉద్యోగమా లేదా సంపాదన స్టార్ట్ అయిన సందర్భం. 22 కొంత పర్వాలేదు, 23లో బాగుంది. ఇక 24లో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, 25లో బాగుంది, కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు. ఎందుకు అంటే ఇక్కడ అర్ధాష్టమ శని, ఓకే, అర్ధాష్టమ శనితో పాటుగా కేతువు రాహువు మారుతున్నారు. దీంతో పాటుగా
గురువు మీకు సప్తమ స్థానానికి వెళ్ళబోతున్నాడు. మరి గురువు సప్తమ స్థానానికి వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఇక్కడ శనైశ్వరుడు 4వ ఇంటికి వెళ్ళడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ముఖ్యంగా వృశ్చిక మన యొక్క ధనస్సు రాశికి సంబంధించినటువంటి మాతృకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురుగాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మరి రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కంటే కూడా కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది. జూన్ నెల నుండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినను కూడా ధనం వల్ల డబ్బు ఉండే సందర్భాలలో కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక సమాచారం మీకు ఈ సంవత్సరం ఉత్సాహాన్ని ఇస్తుంది. స్వయం కృషితో మీ పనులు మీరు పూర్తి చేసుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగానే మీ ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. ఇంట్లో అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. పెద్ద విషయం వాయిదా పడేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు ప్రతి విషయంలో కూడా విజేతలుగానే నిలిచేటువంటి పరిస్థితి ఉంది. తీర్థయాత్ర సందర్శనం చేయుట, భార్యాభర్తల మధ్య ఆప్యాయత అనురాగము పట్ల కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తేటువంటి పరిస్థితి ఉంది. పెద్దవారితో పరిచయాలు, అదేవిధంగా ఖర్చులు అధికము. ప్రతి విషయంలో ప్రత్యేక హోదాగా ఉండాలి అనేటువంటి మీ భావన ఏదైతే ఉందో అది కొన్ని సందర్భాలలో చెల్లుబాటు కాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ధనుస్సు రాశి వారు మీ నోరే మీకు శత్రువు అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి. ఇక అతి కష్టంతో కొన్ని పనులు అయితే పూర్తి చేసుకుంటారు. రుణ బాధలు అయితే కలిగేటువంటి పరిస్థితి ఉంది. స్థిరాస్తి వృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. స్నేహ బాంధవ్యములు పెరుగుట కావచ్చును. వారి వల్ల అనుకూలత, విద్యార్థులు మంచి మార్కులు సాధించగలిగేటువంటి పరిస్థితి ఉంది. జ్ఞాపక శక్తి, మనోవాంఛలు, పట్టుదలతో సాధించగలుగుతారు. అదేవిధంగా ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ప్రమోషన్స్ కావచ్చును. అదేవిధంగా లాభములు, గౌరవములు, ధనము అతి కష్టం మీద పెరుగును. అదేవిధంగా చిన్న పెద్ద వ్యాపారులకు కిరాణా, సిమెంటు, ఐరన్, రాయి అంటే గ్రానైట్ వ్యాపారులకు ఈ సంవత్సరం ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆ రుణములు ఉన్నను చివరకు లాభములు తీయగలరు. అతి పెద్ద పెట్టుబడులలో అభివృద్ధి లాభములు చేయగలుగురు. అదేవిధంగా చేతి వృత్తి, సొంత వ్యాపారంలో అదేవిధంగా వడ్రంగి కావచ్చును, ఈ యొక్క తాపి, ఆ యొక్క మేస్త్రి, కర్ర వ్యాపార కూలీలకు కొంత ఇబ్బందికరంగానే గోచరిస్తుంది. చిన్న పెద్ద పరిశ్రమలు, కొంత యంత్ర కర్మాగార సంబంధిత ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. జనాకర్షణ కూడా పెరుగును. ఇక చిన్న అవాంఛనీయ సంఘటనలు కలిగినను కూడా చివరకు మీదే పైచేయిగా ఉండి తప్పకుండా కూడా కలిసిపోయేటువంటి విధంగానే ఉంటున్నారు. విలువగల కొత్త పనులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా కూడా ప్రారంభం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయం మరియు కూలి చేయి వారికి సంవత్సరము సాధారణంగానే గోచరిస్తూ ఉంది. ఇక కీటక చోర భయములు కూడా చేతికి వచ్చేటువంటి ఫలములు కావచ్చును, పంట అధికంగానే కనబడుతూ ఉంది. అధిక ధర పలికేటువంటి పరిస్థితి కూడా ఉంది. రేడియో, సినీ, నాటక రంగస్థల నటులు, దేవాలయ పనివార్లకు మంచి అభివృద్ధి అయితే కనబడుతుంది. అదేవిధంగా ప్రజలు జేజేలు పలుకుట కావచ్చును. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ శని ప్రభావం ఉన్నను కూడా ఎంతో కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. కనుక ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా చేసే వృత్తిలో కావచ్చును, కొన్ని రుణానికి సంబంధించినటువంటి ఇబ్బందులకు సంబంధించింది కావచ్చును, వారికి చెప్పండి నేను ఈ సమయానికి ఇస్తాను కానీ, లేదా అదేవిధంగా చేసేటువంటి వృత్తిని ప్రేమిస్తూ చేయండి. ఏదో తిట్టుకుంటూ మనసులో కానీ ఇంకా మరొకటి అనేటువంటి సందర్భాలలో మీరు ఈ యొక్క ఉద్యోగం చేయడం వల్ల శనైశ్వరుని యొక్క గ్రహ ప్రభావము మీపై ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. సీనియర్ సిటిజన్స్ అంటే ఇంట్లో ఉండేటువంటి ముసలి వారికి మీరు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వారిని పలకరిస్తూ, ఆప్యాయంగా వారికి నమస్కరిస్తూ, ఆప్యాయంగా చూడండి. యొక్క నమస్కారంతో జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది గమనించుకోండి. కనుక రోజు వారికి నమస్కారం చేసుకొని మీ యొక్క పనిని యథావిధిగా కూడా మీరు ఈ ఏలినాటి శని కనుక ఈ యొక్క ఏలినాటి శనిలో తల్లికి కానీ తండ్రికి కానీ ఒక నమస్కారం పెట్టుకొని మీ యొక్క పనిపై మీరు బయటికి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈశ్వరునికి అభిషేకం ఎంత చేసుకుంటే మీకు అంత అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే మీ ద్వితీయ భావం అంటే ధనానికి సంబంధించి అధిపతి శనైశ్వరుడు. మరి శనైశ్వరునికి అధిపతి ఎవరయ్యా అంటే ఈశ్వరుడు. మరి కనుక ఐశ్వర్యం అనేటువంటిది
ఈశ్వరుని యొక్క ఆజ్ఞ. ఐశ్వర్యము ఈశ్వరేచ్ఛ అంటారు కనుక మరి మీరు ఎక్కువగా కూడా ఈశ్వరుణ్ణి దానిమ్మ పళ్ళ రసముతో కానీ అదేవిధంగా చెరుకు రసంతో కానీ అభిషేకం చేయడం వల్ల ఈశ్వరుడు మురిసిపోతాడు. మీకు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. కనుక ఆల్ ద బెస్ట్ ధనుసు రాశి వారికి. మకర రాశి. మరి మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలు. వీరికి కొంత శరీరం ఎప్పుడూ కూడా మజ్జుగా పుండుగా ఉండేటువంటి పరిస్థితి. వీరు ఎక్కువగా కూడా పని చేసుకోవాలి. ఇంట్లో బద్ధకస్తంగా ఉంటే ఏ పని మీకు సెట్ కాదు. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ మకర రాశికి సంబంధించినటువంటి అధిపతి శనేశ్వరుడు. శనేశ్వరుడు అంటేనే పని రాక్షసుడు. మీరు ఎంత పని చేస్తారో తను అంత సంతోషపడిపోయి మీకు రాబోయే చెడు నుండి తను శుభంగా మారి శుభాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక గుర్తుంచుకోండి. మరి ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతో అనుకూలమే. మరి ఆడంబరాలకు పోయి కొంత ధనము ఖర్చు పెట్టుకోకండి. విదేశీ యానము కలిసి వచ్చును. స్నేహపూరితమైనటువంటి విషయాలలో కొంత అప్రమత్తంగా ఉండండి. విలువగల వస్తువుల ద్వారా కొంత రుణాలు చేయుట, ఆ దంపతుల మధ్య కొంత దాపరికం కలిగేటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కొంత ధనము వృధా అవుతుంది. కోర్టు, పోలీసు, గ్రామ తగువులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ కోరికలు విఫలమవుతున్నాయి. కొన్ని సంవత్సరం మధ్య నుండి శుభ సూచికలు అయితే కనబడుతున్నాయి. మీ తప్పిదాలు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు వస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనము కనబడుతుంది. విదేశీయానం ఫలిస్తున్నాయి. సంతాన విషయం మీకు కలవరపరుస్తాయి. అతి కష్టం మీద పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది. శత్రుత్వము పెరుగుతాయి. అదేవిధంగా కొంత శత్రుత్వము కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. రుణములు చేస్తారు. స్థితిగతులు తారుమారు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పెద్దల సహాయ సహకారాలు మీకు కలిసి వచ్చును. పోలీసు, కోర్టు, గ్రామ తగువులు అధికంగా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. నిదానముగా పనులు ముందుకు సాగుతున్నాయి. విద్యార్థులు లోగడ నిలిచినటువంటి సబ్జెక్టులు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సంవత్సరము మంచి మార్కులు సాధిస్తున్నారు. ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వారికి కొంత అధికార ఒత్తిడి అనేటువంటిది తగ్గును. స్థిరాస్తి వృద్ధి అయ్యేటువంటి పరిస్థితి స్థిరాస్తి వృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉంది. అనుకున్న చోటికి బదిలీలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టే పరిస్థితి ఉంది. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుమ్మరి, తాపి, వడ్రంగి, కూలి, వ్యవసాయ, చెరువుల రంగం వారికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రాబోతున్నాయి. ధరలు గిట్టుబాటు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఫైనాన్సు, భూమి, కాంట్రాక్టు, ఈ యొక్క బిల్డింగ్, బంగారం, కంప్యూటర్స్ వారికి అనుకున్న రీతిలో అనుకూలముగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వైద్య, మెడికల్, కిరాణా, ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్ వ్యాపారాలకు అపారమైనటువంటి ఆకర్షణ పెరుగును. ధనము వచ్చును. వస్త్రము, ధాన్యము, పూలు, పండ్లు, మధ్య దళారీ వ్యాపారులకు ప్రారంభంలో ఖర్చులు పెరిగినను చివరికి నిలిచి అద్భుతంగా డబ్బులు సాధించేటువంటి పరిస్థితి ఉంది. చిన్న పెద్ద పరిశ్రమల వారికి, యంత్ర కర్మాగార, ఇసుక, సిమెంటు, ఐరన్, కర్ర వ్యాపారులకు అతి కష్టం మీద ముందుకు పోగలరు. టీవీ, సినీ, నాటక, రేడియో రంగస్థల నటులకు మంచి ఆఫర్లు వచ్చును. కానీ వృధా ఖర్చులు అయితే పెరిగేటువంటి పరిస్థితి ఉంది. దేవాలయంలో పనిచేసేటువంటి వారికి, వాహనదారులకు కావచ్చును కొంత ఖర్చులు అధికంగా పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజకీయ ప్రముఖులకు, సొంత పరిశ్రమల వారికి మంచి జనాకర్షణ, పదవీ యోగములు కలిసి వచ్చును. కానీ భూగృహ మార్పులు కూడా ఉన్నాయి. కోర్టు వ్యవహారములందు కొంత జయము సాధించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కొంత మత్తు పానీయాల వల్ల ఇబ్బందులకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మకర రాశి వారు జాగ్రత్త. ఇతరులకు సహాయం చేస్తారు. అదేవిధంగా ధన లాభము కనబడుతుంది. కొత్త వారితో పరిచయాలు, ఆ యొక్క పరిచయాలు మీకు ముందుకు తీసుకువెళ్ళబోతున్నాయి.
చేసే వృత్తి ఉద్యోగములందు కొన్ని ఆటంకములు వచ్చినను చికాకులు వచ్చినను కూడా మీరు అద్భుతంగా ముందుకు వెళ్తారు. పని భారం పెరుగుతుంది. మీ భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి. కన్సీవ్ కావాలి అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కుంభరాశి మకర రాశి మకర లగ్నం వారికి కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని శుభకార్యాలకు కొన్ని ఆటంకాలు అయితే రాబోతున్నాయి. ఆరోగ్యంలో కొంత తేడా వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కనుక మకర రాశి వారు 2017-18 నుండి కూడా సుమారుగా ఏలినాటి శనిచే ఎన్నో ఇబ్బందులు, అవరోధాలు, యాక్సిడెంట్స్, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, మనవారెవరు సొంత వారెవరు అనేటువంటి విషయాలు తెలుసుకోవడము. సో ఇదే సందర్భాలలో కూతురి వివాహమా కొడుకు వివాహమా చేసి డబ్బులు ఎక్కువగా కూడా ఖర్చు పెట్టి అప్పుల పాలవ్వడం కావచ్చును, ఇల్లు కట్టి అప్పుల పాలవ్వడం కావచ్చును, బ్యాంక్ లోన్స్ ఈఎంఐస్ కావచ్చును, ఇలా ఎంతో సతమతం అయ్యేటువంటి వారికి తప్పకుండా 2025 ఏప్రిల్ మే తర్వాత శనైశ్వరుడు మారుతున్నాడు. మీకు సువర్ణమూర్తిగా కూడా మార్పు చెంది ఎంతో అద్భుతంగా కూడా రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. కనుక అయినప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వారు కుదిరితే దుర్గా అమ్మవారికి ఎక్కువగా కూడా కుంకుమార్చన జరిపించుకోవడం వల్ల, దుర్గా అమ్మవారికి చెరుకు గడ నైవేద్యం పెట్టడం వల్ల, దుర్గా అమ్మవారికి లేదా లక్ష్మీ అమ్మవారికి తామర పూలను సమర్పించడం వల్ల అఖండ రాజయోగము ఈ సంవత్సరం పట్టబోతూ ఉన్నది. ఆల్ ద బెస్ట్. కుంభరాశి అంటేనే కొంత లేజినెస్తో వారి పని వారే చేసుకుంటూ ఇందులోనూ కూడా ఇన్వాల్వ్ కాకుండా ఉంటారు. వారేందో, వారి ప్రపంచం ఏందో, వారి ఫోన్ ఏందో, వారి టీవీ ఏందో, వారి రూమ్ ఏందో, ఇంత మట్టుకే. సో ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3. మరి వీరికి చూసుకున్నట్టయితే మే తర్వాత గురువు యొక్క అనుగ్రహము ఉంది. అదేవిధంగా శనైశ్వరుని యొక్క మార్పులు కూడా ఉన్నాయి. మరి యొక్క రాశి స్త్రీ పురుషులకు యోగ్యముగానే ఉండును అని చెప్పబడుతుంది. కొత్త పరిచయములు ఏర్పడబోతున్నాయి. ఉన్నత స్థితికి అందుకోగలుగుతున్నారు. అదేవిధంగా ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నారు. కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. వాహనముల ద్వారా కొన్ని నష్టములు, అంటే లోగడ కొన్నటువంటి వాహనము నచ్చకనో లేదా కాస్త మనీ కనబడేటువంటి పరిస్థితిలో ఇది చిన్నగా అయిపోయింది, నేను పెద్ద వాహనం కొనుక్కుంటాను అని పెద్ద వాహనం కొనే సందర్భంలో ఈ వాహనాన్ని నష్టానికి అమ్ముకొని పెద్ద వాహనం కొనడము. సో 1కి 2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ వాహనము కొనాలి అనేటువంటి ముందు ఎంతో కష్టపడి కొన్నారు అనేటువంటిది గమనించుకోండి. కొంత వాహన ప్రమాదాలు కూడా ఉన్నాయి, గుర్తుంచుకోండి. మత్తు పానీయాలకు దూరంగా ఉండండి. కొంతమంది మీకు అనుకూలంగానే ఉంటారు. శని ప్రభావం వల్ల ప్రతి విషయంలోనూ వ్యతిరేక భావనతో ఉంటారు. ధనాదాయం పెరిగినను కూడా ఖర్చులు జాస్తిగానే ఉంటున్నాయి. వృధా ప్రయాణములు, ఆరోగ్య లోపములు, అభిమానానికి పోయి వృధా ఖర్చులు, నరముల బలహీనత, ఇతరుల మూలకంగా సమస్యలలో నలిగిపోతారు. అంటే అక్కడివి ఇక్కడ ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తున్నాడు. సో ఆ వ్యక్తికి సంబంధించి విషయాలను వేరే వారికి చెడుగా చెప్పినా, వేరే వారి దృష్టిలో అతన్ని చెడుగా మలచాలి అని చెప్పి చూసినా, అన్నం పెట్టినటువంటి వారికి సున్నం పెట్టేటువంటి విధంగా మీరు ఒకవేళ చేస్తే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల మీరే మోసపోయే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. ఇదైతే గమనించుకోండి. కాంట్రాక్టు, వ్యాపార, ఉద్యోగములకు సంబంధించి కొంత నష్టములు అయితే వాటిల్లబోతున్నాయి. సంప్రదింపులలో అన్యాయముగా మీరే
వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. గౌరవప్రదముగా ప్రతి విషయంలో కనబడరు, కానీ చివరకు సమస్యగా మారతారు. సంతానం గురించి, ఇంటి వాళ్ళ గురించి తరచూ ఆలోచనలో ఉంటారు. స్థిరాస్తి విషయమై సోదరులతో చికాకులు వచ్చును. ఇతరుల విషయంలో తలదూర్చుట మంచిది కాదు, చూసుకోండి. స్నేహితులు మరియు భార్యాభర్తల మధ్య అవగాహన లోపములు ఏర్పడి డైవర్స్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. లోగడ నిల్వ చేసిన ధనమునకై రెక్కలు వచ్చి డబ్బులు ఖర్చయిపోవును. చేయి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కాంట్రాక్టులలో కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితిగా ఉండును. కానీ గురు ప్రభావం వల్ల మీ తెలివితేటలతో ధనము పోగు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. సమస్యలను ప్రతికూలంగా మార్చుట, ఇతరుల ప్రోత్సాహం పొందుట, నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. కొత్త వారి పరిచయములు ఏర్పడును. సరికొత్త ప్రణాళికలు వేయుట, అదేవిధంగా అధికంగా కూడా ధనమునకై పలు ప్రయత్నాలు చేసుకుంటారు. మీకు పనులు కూడా కొంత హడావిడిగానే ముందుకు వెళ్తాయి. కుటుంబంతో తీర్థయాత్రలు చేసుకుంటారు. విద్యార్థులు అధిక శ్రద్ధ చూపటంలో కొంత బద్ధకస్తం చూపిస్తున్నారు. ఇంగ్లీషు, సైన్సు, గణితం వంటి సబ్జెక్టులలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సబ్జెక్టు చదివేటువంటి వారు గుర్తుంచుకోండి, మీ పరిజ్ఞానంతో ముందుకు పోగలరు. వ్యవసాయము, కాయగూరలు కావచ్చును, వ్యాపారస్తులకు ఆదాయము కొంత పర్వాలేదు అనేటువంటి విధంగానే కనబడుతుంది. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం కనబడినను చివరకు జీరోగా మిగిలేటువంటి పరిస్థితి ఉంది. వైద్య, కిరాణా, మెడికల్స్, సైంటిస్టులకు ప్రోత్సాహము ఉండదు. సిమెంటు, గ్రానైట్, కిరాణా, మెడికల్స్, బొగ్గు, ఇనుము వాహనదారులకు ఆదాయం అద్భుతంగా కనబడుతుంది. కానీ కొంత మందముగానే కనబడేటువంటి పరిస్థితి ఉంది. ఇక పెద్ద పరిశ్రమల వారికి సమ్మెలు ఒక కీలక సమస్యలుగా మారబోతున్నాయి. యంత్ర కర్మాగార కాంట్రాక్టుల వారికి, దళారీ, సొంత వ్యాపార పనులు, పూలు, అదేవిధంగా కూలీ మొదలగు వారికి సంవత్సరము ఆర్థిక ప్రలోభాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ ప్రముఖులకు, దేవాదాయ, వస్త్ర వ్యాపార, కంప్యూటర్స్ వారికి అతి కష్టము మీదనే ముందుకు వెళ్తారు. అంటే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు కావచ్చును, అదేవిధంగా సినీ ప్రముఖులు కావచ్చును. ఈ యొక్క కుంభరాశి వారు దేవాదాయ సంబంధించినటువంటి విషయాలు, అంటే దేవాలయానికి సంబంధించి దేవాదాయ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, వస్త్ర వ్యాపారంలో ఉండేటువంటి వారికి కూడా కొంత చిరాకుగానే, ఇబ్బందికరంగానే మారబోతుంది. ఇక కంప్యూటర్స్ వారికి అతి కష్టము మీదనే వీరికి కూడా ముందుకు వెళ్ళబోతున్నారు. ఒక విషయమై మీకు మనస్తాపము కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. మరి మనస్తాపము కలిగేటువంటి విషయాలను మీ ధరిలో చేర్చుకునేటువంటి ప్రయత్నము చేయకండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మంచి మనసును మించినటువంటి దేవాలయం మరొకటి లేదు. కనుక మీ తొందరపాటు స్వభావము, ఇక్కడివి ఎక్కడ చెప్పడము, అక్కడివి ఇక్కడ చెప్పము, అబద్ధము, మరోసారి చెప్తున్నా అబద్ధము, ఇది మీ జాతక రీత్యా పెద్ద మైనస్. మీరెంత అబద్ధం ఆడతారో మీ శరీరం అంతా షేక్ అవుతుంది, గుర్తుంచుకోండి. సో ట్రూ మాట్లాడండి, నిజాన్ని మాట్లాడండి, ఆ విధంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు శనైశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందు ఉంటుంది. అబద్ధం మాట్లాడాల్సిన అవసరం ఎందుకు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ధర్మంగా ఉండండి, మిమ్మల్ని నిలబెట్టినటువంటి వారిని నిలబెట్టండి, మీరు నిలబడండి. సో కుంభరాశి వారు తప్పకుండా శనికి సంబంధించినటువంటి ప్రార్థన చేసుకోండి, శనికి సంబంధించినటువంటి కవచం చదువుకోండి. ప్రతి శనివారం కూడా 5:40 నుండి 6:40 లోపు శనైశ్వరుని యొక్క కవచము ఇన్ తెలుగు అంటే గూగుల్లో వచ్చేస్తుంది. ఒక దీపారాధన చేయండి, చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఇక మీనరాశి, ద్వాదశ రాశులలో 12వ రాశి మీనరాశి.
పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4, రేవతి నక్షత్రము 1, 2, 3, 4. దా అక్షరము, దు అక్షరము, షా అక్షరము, జా అక్షరము, థా అక్షరము, దేదో చాచి అక్షరాలు. మరి 2022 ఆగస్టు నుండే మీకు ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభం జరిగింది బాస్ మేడం, మీ ఇద్దరికి. అంటే లైక్ ఆడవారికి, మగవారికి, స్త్రీ పురుషులకు. ఇక ఇక్కడి నుండే మనీ లాస్, మనీ ఇన్వెస్ట్మెంట్స్, స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, ఒక ఇల్లు కొనాలి, ఒక అపార్ట్మెంట్ కొనాలి అనేటువంటి ఆలోచన, దాని ఈఎంఐ కట్టలేక ఇబ్బందులు, మరలా తిరిగి అమ్మడాలు, అమ్ముదామన్నా కొనేటువంటి పరిస్థితులు లేక ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, ఆ ల్యాండ్ మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి సందర్భం వేరు, ఇప్పుడు ఉండేటువంటి రేటు వేరు. ఇలాంటి సిచ్యువేషన్స్, అమ్ముదామన్నా ఎవరు కొనని పరిస్థితి, మీ తండ్రి కానీ తల్లికి కానీ హెల్త్ ఇష్యూస్ కావచ్చును, మరణించేటువంటి మరణ వార్తలు వినడం కావచ్చును, గడిచిపోయాయి. ఇవన్నీ కూడా మీకు యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి కానీ, లేదా గొడవలు అధికంగా కూడా పెట్టుకోవడం కావచ్చును, సొంత బావమరుదులే గొడవలు పెట్టుకోవడము, అన్నదమ్ములే గొడవలు పెట్టుకోవడము, భార్యాభర్తలు గొడవలు పెట్టుకోవడము, ఇలా ఎన్నో విషయాలు, అసలు చాలా అంటే చాలా చండాలమైనటువంటి విషయాలన్నీ కూడా గడిచిపోయాయి. ఏది మంచి ఏది చెడు తెలుసుకునేటువంటి సందర్భానికి మంచి దూరం అవుతుంది, చెడు మీ దగ్గర ఉంటుంది. మంచిని దూరం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి సందర్భానికి మీకు ఆ అర్హత లేకుండా కోల్పోతారు. అది గుర్తుంచుకొని దయచేసి కృతజ్ఞతా భావంతో ఉండండి. ఎవరు ఏమిటి అనేది గుర్తుంచుకొని ప్రేమగా ఉండండి. జాతక రీత్యా ఉండేటువంటి ఇబ్బందులను మనము మన కర్మ ఏదైతే చేసుకొని ఉన్నామో జాతక రీత్యా అనుభవించాలి. బట్ దీనిని మన నమస్కారంతో, మన సంస్కారంతో, భగవంతుని దేవతార్చన పూజలు చేస్తూ కొంత కర్మలను తప్పించుకోవచ్చును ఖచ్చితంగా కూడా. కనుక ఖచ్చితంగా మనం చెప్పినటువంటి సిచ్యువేషన్స్లో ఉండేటువంటి మీరు కొంత ఓపికగా ఉండండి. ఇక మీనరాశి వారికి హృదయ వేదన, మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు, ధన నష్టములు, శారీరక అనారోగ్యము, ఇతరులతో మాట పట్టింపులు, కొంత వికటంగా మాట్లాడుట అంటే వెక్కిరించినట్టుగా, స్నేహ బాంధవ్యములు బాగా పెరుగుతవి. విపరీతమైనటువంటి పార్టీలు కావచ్చును, అదేవిధంగా విపరీతమైనటువంటి మత్తు పానీయాలకు అలవాటు కావచ్చును, అదేవిధంగా బంధుమిత్రులతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు, గృహములందు కలహాలు, ప్రయాణ సమయంలో వాహన ప్రమాదాలు, ధన నష్టములు, ప్రతి విషయంలో కూడా బద్ధకస్తంగా అనిపించడము, చేతి వృత్తుల వారికి కొంత శుభము, ఆస్తి తగాదాలు, ఊహించని వారితో పరిచయాలు, ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఎదురు కాబోతూ ఉన్నాయి. అనారోగ్యం అయితే ఉంది. రుణము చేయడము, రుణము బాధ, ఆన్లైన్ గేమింగ్స్ కావచ్చును, ఆన్లైన్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు, ప్రయాణమందు ప్రమాద సూచనలు, అదేవిధంగా విద్యార్థులకు మాత్రము కొంత పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉంది. అదేవిధంగా అనుకున్న పనులు పూర్తి కాక కొంత కోపము పెరగడము, భవిష్యత్తు ప్రణాళిక అనేటువంటిది లేకుండా తిరగడము, ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు, ధనము వృధాగా ఖర్చు అవ్వడము, ఇరుగు పొరుగు వారితో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు, అనారోగ్య సూచన, అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి గొడవలు, ప్రేమలో లవ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొన్ని ఇబ్బందులు, ఆడంబరాలకు పోయి ధనము అధికంగా కూడా ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా వాటిని సద్వినియంగా కూడా వినియోగించుకోలేని పరిస్థితులు, వాహనము సుఖము లేకపోవుట అంటే వాహనం ఉన్నప్పటికీ కూడా దాన్ని నడపలేక ఏదో ఇబ్బంది కలిగేటువంటి పరిణామాలు, ఇంకా ఇతరుల యొక్క ఒత్తిడి పెరగబోతుంది మనీ రిలేటెడ్.
మీరు సహాయం చేసిన మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే మీకు వెనుతిరుగుతారు. ఇంకా చూసుకున్నట్టయితే ఆలయ దర్శనాలు, తీర్థయాత్ర సందర్శనాలు, పట్టుదల ప్రతి విషయంలో కూడా పనికిరాదు అనే విషయాన్ని గమనించుకోండి. శనైశ్వరుడు మూలకంగా చాలా ఇబ్బందులు అయితే ఉన్నవి, కానీ గురువు మూలకంగా చాలా ప్లస్సులు ఉన్నవి. ఆ ప్లస్సులలో ముఖ్యంగా సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావడం కానీ, మీరు సమాజానికి పరిచయం అవ్వడం కానీ, కొత్త పరిచయాలు, వివాహం కాని వారికి వివాహాలు ఏర్పడము, ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. కనుక సో ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో తప్పకుండా ఒక హోమం చేసుకునే ప్రయత్నం చేయండి. శనికి సంబంధించి శని పాశుపత హోమం అయితే చేసుకోండి. వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశోధించుకోండి. ఎందుకంటే మొన్న ఒకరిది మీనరాశి, కానీ వారికి నడుస్తున్నటువంటి దశ అద్భుతమైనటువంటి దశ నడుస్తుంది. గజకేశ్వరి యోగం దశ నడుస్తుంది. గురువు వారికి చాలా అద్భుతంగా మనకు కర్కాటకంలో ఉన్నాడు, చంద్రుడు వృషభంలో ఉన్నాడు. సో వారికి చంద్రుని దశ నడుస్తూ ఉంది కనుక మరి వారికి చంద్రునిలో గురువు ఎంటర్ అయ్యే సందర్భంలో వారు మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో మీకు ఏలినాటి శనికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదండి, మీకు ఈ పని అవుతుంది, ఈ విదేశీ యానం ఉంది, ఇది అని చెప్పడం జరిగింది. వారు ఎంతో సంతోషపడిపోయారు. సో అట్లా ఉంటవి కొన్ని కనుక జాతక పరిశోధనకై సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.